ఒంగోలు లోక్సభ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఆ పార్టీ నేతలు గుర్రు మీదున్నారు. పెత్తనమంతా పరాయి వాళ్ళకేస్తున్నారంటూ పలువురు నాయకులు ఫైర్ మీదున్నారు. తాము చెవిరెడ్డి దూతలమంటూ ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న నాన్ లోకల్ వ్యక్తుల హడావుడిలో నేతలు గుస్సా చేస్తున్నారు. ఆ క్రమంలో ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీలో అంతర్గత సమస్యలు పెరిగిపోవడం చెవిరెడ్డిని కలవరపెడుతున్నాయట. ఇంతకీ ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ వైసీపీలో ఏం జరుగుతోంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీలో జగన్ సన్నిహితుల్లో ఒకరిగా ఫోకస్ అవుతున్న నాయకుడు. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అక్కడ తన కొడుకు మోహిత్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్న చెవిరెడ్డి అనూహ్యంగా ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వస్తున్నారనగానే జిల్లా వైసీపీలో వ్యతిరేకత ఎదురైంది. ఇక చెవిరెడ్డి ఎంట్రీ అవగానే స్థానిక నేతలు, కొందరు అభ్యర్థులు ఏవేవో ఆశలు పెట్టుకున్నారు. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల లోకల్ లీడర్లు ఆశల పల్లకీలో విహరించారు. అయితే అవేమీ నెరవేరకపోవడంతో పాటు అసలు చెవిరెడ్డి యాక్షన్ ప్లాన్ ఏంటో అంతుపట్టక సెగ్మెంట్కు ఎప్పుడు వస్తారో ఏంటో క్లారిటీ లేక తెగ ఇదైపోతున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి ఒంగోలు పార్లమెంటు పరిధిలో అఫీషియల్గా ఎక్కడా ఎలక్షన్ ఆఫీసు ప్రారంభించలేదు. దాంతో చెవిరెడ్డిని కలవటానికి సామాన్య కార్యకర్తలు ఇక్కట్లు పడాల్సి వస్తుంది. ఆయన ఎక్కువగా తన వారసుడు మోహిత్ రెడ్డి పోటీలో ఉన్న చంద్రగిరిపైనే ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. ఒంగోలులో చెవిరెడ్డి టీం నుంచి మండలానికి ఒక్కొక్కరిని ఇన్ఛార్జిగా పెట్టినా లోకల్ వైసీపీ నేతలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో వాలంటీర్లకు 2 నెలల నుంచి చెవిరెడ్డి డబ్బులు పంపిస్తున్నట్లు బహిరంగంగా చెబుతున్నారు. ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొదటి నెలలో డబ్బులతో పాటు గిఫ్టులు కూడా ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఈ నెలలో కేవలం డబ్బులు పంపారంటున్నారు. అయితే గత నెలలో పలుచోట్ల వాలంటీర్లకు గిఫ్టులు అందలేదంట. అలాంటి వారంతా లోకల్ లీడర్లపై ఒత్తిడి తెస్తున్నారట. ఆ క్రమంలో సదరు వాలంటీర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని వైసీపీ కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలకు, కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ డివిజన్ అధ్యక్షులకు తాయిలాలు అందుతున్నట్టు తెలుస్తోంది. అలా గిద్దలూరు, మార్కాపురం, కనిగిరిలో ఒక్కొక్కరికి 1,00,000 పంపిణీ చేశారని ఆరోపణలు. తాజాగా ఒంగోలులో ఒక్కో కార్పొరేటర్కు 3 లక్షల ప్రకారం ఇచ్చారని, డివిజన్ వైసీపీ అధ్యక్షులకు కూడా కాస్త అటు ఇటు అంతే పంచారని చెప్పుకుంటున్నారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు తమకు 1,00,000 ఇచ్చి ఒంగోలు కార్పొరేటర్లకు 3 లక్షలు ఎలా ఇస్తారని, తమకు అంతే అమౌంట్ ఇవ్వాలని పట్టు వేయటం లేదు. ప్రస్తుతం చెవిరెడ్డి పొదిలి కేంద్రంగా వ్యవహారం నడిపిస్తూ రోజువారీ ఏదో ప్రాంతానికి వెళ్లటం, కొన్ని ప్రాంతాల్లో కాసేపు కారులోనే వేచి ఉండటం, మరికొన్ని ప్రాంతాల్లో కిందకు దిగి కనిపించిన ప్రజలను ఆలింగనం చేసుకుని మాటలు చెప్పి వెళ్లిపోవటం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నాయకులకు ఎవరో చెబితే గాని చెవిరెడ్డి వచ్చిపోయిన విషయం తెలియని పరిస్థితి. దేనికి తోడు పొదిలి కేంద్రంగా ఆయన సుమారు 80 మంది సొంత వ్యక్తులను ఉంచి వారిని రోజువారీ ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలకు పంపుతున్నారు. వారు సాయంత్రానికి అక్కడి పరిస్థితులపై చెవిరెడ్డికి సమాచారం చేరవేస్తున్నారు. తదనుగుణంగా ఆయన అక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ అది జరుగుతుంది అంటూ అసెంబ్లీ అభ్యర్థులకు సమాచారాన్ని పంపుతున్నారు. కొన్ని చోట్ల చెవిరెడ్డి టీం సభ్యులే కింది స్థాయి నాయకులకు ఫోన్లు చేసి ఏం చేయాలో చెబుతున్నారని సమాచారం. దీంతో కింది స్థాయిలోని వైసీపీ నాయకులు ఈ పరాయి పెత్తనం ఇలాగే సాగితే భరించలేమంటూ బహిరంగంగానే విసుక్కుంటున్నారు. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటు ఒంగోలులో ఒక ఆఫీస్, అటు మార్కాపురంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చెవిరెడ్డి వచ్చాడు, ఏదో చేస్తాడు అనుకున్న వైసీపీ నేతలకు చెవిరెడ్డి దొరకకపోవడంతో వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొత్తం పంపకాలతో పనైపోతుందన్నట్టు చెవిరెడ్డి తన టీంతో ఆ తతంగం నడిపిస్తూ ప్రచారంలో పెద్దగా కనిపించకపోవడం వైసీపీ శ్రేణులను అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మరి చెవిరెడ్డి మార్క్ చంద్రగిరి పాలిటిక్స్ ఒంగోలులో ఏమాత్రం వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే.